ఎలక్షన్ వచ్చేసింది, ఎట్టయినా వదలకూడదు ఈ సంవత్సరం. ఒకే పట్టే అంతే. విక్రమా బా, ఎన్ని రోజులు నేను చూసే బాడువా? ఎట్టడో ఏం కదా, చాలా రోజులు పని చూసా. వెరీ గుడ్. ఎప్పుడు పలకరించేది మనిషి ఏమి ఈరోజు? ఏ విషయం? ఏం లేదు విక్రమా, ఎలక్షన్ వచ్చేసింది, దగ్గర వచ్చేసింది, నిలబడాలనుకున్నాను. కాబట్టి మీ ఇంట్లో ఓట్లు ఒక్కడు బాగుంటా, ప్రతి ఒక్కటి నాకు చేయాలా. బయట కూడా ఏం చేస్తారో అన్ని దగ్గర నుంచి చేయించాలా, మర్చిపో కదా. రాజుగారు, మా ఇంట్లో ఓట్లు, మాకు తెలిసిన వాళ్ళ ఓట్లు, అన్ని ఓట్లు నీకే వేయిస్తాం. ఒక ఓటుకి 10,000 ఇచ్చి నిన్ను గెలిపించేస్తాం, సరేనా? పెట్టియా ఏమే, మీ తాతలు ముత్తాతలు అంతా కూడా కొన్ని 100 ఎకరాలు సంపాదించారు, కరగని ఏమే? ఓటుకు 10,000? వీడికి మొత్తం కర్ర తీసి పెట్టుకుంటే. నో, నీ గురించి ఊళ్ళో గొప్పగా చెప్పుకున్నా అన్న. ఎలక్షన్ నేను నిలబెట్టాలనుకుంటున్నాను, గొప్పగా చెప్పుకున్నారు. ఒక్కొక్క ఇంటికాడ పోతే నీ గురించే, ఎవరు చూసిన నోట్లో నీ గురించే. బాబ్బా మంచోన్నా నువ్వు. చూసినావా మన గురించి ఏం చెప్పుకున్నారు ఊర్లో వాళ్ళు గొప్పగా? అట్టుంటది మన రేంజ్. రే, ఓటు మన హక్కు, ఎవడు 1 రూపాయి కూడా తీసుకోకూడదు, సరేనా? అట్ట కొట్టాలా నాకు. ఇప్పుడే చెప్పినావురా ఓటుకి 10,000 అని సార్. నేను నిలబడితే మాత్రం 10,000 ఇవ్వాలా, నువ్వు నిలబడితే మాత్రం 1 రూపాయి తీసుకోకూడదా? చూసినావు మన రేంజ్. నిన్ను కాదుయా, నీ మొహానికి చూసేవారు అసలు ఓట. నిన్ను కాదు, రాజుని నేను చెప్పేది. నిన్ను అనుకుని ఫీల్ అయిపోతున్నావా? రాజుని. నన్ను కాదా?